అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం సంజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణంలో నూతన ఆర్డీఓ కార్యాలయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేయడంతో పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు ఘనస్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారం లేకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పీలేరు కలికిరి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ మినీ మహానాడులో చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని బహిరంగంగా ప్రకటించి మాట ఇవ్వడం వాటిని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు। మదనపల్లెను అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని, అన్నమయ్య ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని కలియుగ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడని పేర్కొన్నారు। మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనం ప్రామిస్ చేయడం జరిగింది। దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది। ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు। ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కడప జిల్లా 2 కాబట్టి 3 చేసుకోమని చెప్పడం జరిగింది। ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు। ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ స్టేజ్ పైన ఉన్నారని మాట్లాడినాము। మనము కడప జిల్లాకు వ్యతిరేకం కాదు, 2 కాబట్టి 3 చేసుకోండి, మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మేము ఉండాలా అని ఆ రోజు మా కోరిక। ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు 1911లో చిత్తూరు